అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలను వివరించారు ఫ్లైట్ ఏవియేషన్ చెందిన మమత. వాతావరణం అనుకూలించకే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లో విజిబిలిటీలో పైలట్ రన్వే చూడలేకపోయి ఉండొచ్చు అని చెప్పి మమత అంటున్నారు. చివరి నిమిషంలో రన్వే కాదు అది రోడ్డు అని తెలిసి పక్కనే ఉన్న రన్వేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఫ్లైట్ క్రాష్ అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు మమత. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మమత గారు చెప్పండి, ఈరోజు ఒక చేదు వార్తను చెప్పుకోవచ్చు. ఒక పవర్ఫుల్ లీడర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తుంటే ఫ్లైట్ ఒక్కసారిగా కూడా క్రాష్ అయినటువంటి పరిస్థితి. బేసిక్గా మీకున్నటువంటి సమాచారం ఏంటండి? మేడం, ద ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ఎయిర్క్రాఫ్ట్, లియర్ జెట్ 45 అంటాము. అండ్ అది మాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు ఏంటి అంటే అది లో విజిబిలిటీ, అంటే విజిబిలిటీ సరిగ్గా లేనందుకు పైలట్ రన్వే చూడలేకపోయాడు. అండ్ ఆ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే దాంట్లో నావిగేషన్ ఎయిడ్స్ లేవు. అంటే మామూలుగా పెద్ద ఎయిర్పోర్ట్స్ లైక్ ఇప్పుడు బేగంపేట్ ఉండనియండి, శంషాబాద్ ఉండనియండి, దీంట్లో నావిగేషన్ ఎయిడ్స్ అంటాము. దట్ ఈస్ లైక్ VOR, ILS ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంతో మనం స్ట్రెయిట్గా రన్వే వరకు వచ్చేస్తాం. ఈవెన్ రన్వే కనిపించకున్నా రన్వే వరకు వచ్చేస్తాం అన్నమాట. సో రన్వే కనపడగానే ల్యాండ్ అయిపోతాం. సో ఇది అన్ఫార్చునేట్గా అతనికి మోస్ట్లీ పైలట్కి కనిపించలేదు. సో ఫస్ట్ ఒక గో అరౌండ్ చేశారు, ఆయన కనిపించలేదని ఈ వెంట అరౌండ్ అనమాట. మళ్ళీ హీ కేమ్ ఇన్ ఫర్ ద నెక్స్ట్ ల్యాండింగ్. వాట్ వీఆర్ అజ్యూమింగ్ అండ్ ఫ్రమ్ ద లోకల్ సోర్సెస్ వాట్ వీ ఫౌండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నియర్ దాని రన్వేకి పక్కనే కొంచెం బయట ఒక రోడ్ ఉంది. సో హీ వాజ్ మిస్టేకింగ్ ప్రాబబ్లీ ద రోడ్ టు ద runway. And last minute he probably realized that it's not the runway and he immediately tried to turn and land on the runway. So in that ఆ టైంలో ఎయిర్క్రాఫ్ట్ అక్కడే రన్వే అంటే రన్వే బిగిన్ కంటే ముందే కొంచెం ముందులో క్రాష్ అయిపోయింది. బేసిక్గా ఎప్పుడైతే ల్యాండింగ్ టైంలో అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమేమి ఉంటాయి మ్యామ్? అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రైవేట్ జెట్లో చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అట్ ది సేమ్ టైం ముందస్తుగా ఎటువంటి చెకింగ్స్ జరుగుతాయి? మేడం, పైలట్స్, ఇంజనీర్స్ అన్నీ చెకింగ్స్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్స్ది, దాని తర్వాతే టేక్ ఆఫ్ చేస్తారు. సో ఇక్కడ somehow I find it is more of a weather issue. So whenever there is a weather problem, definitely it is a pilot, I would say, would be responsible for it. సో మరి వాళ్ళు అక్కడ బాంబే నుంచి టేక్ ఆఫ్ అయ్యే కంటే ముందు ఇక్కడ వెదర్ కరెక్ట్గా ఉందా లేదా, విజిబిలిటీ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళు టేక్ ఆఫ్ కావాలి. మరి అదంతా చేశారా లేదా తెలీదు. And maybe sometimes it might happen that in this ఏమంటాము హడావుడి ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ఆల్, కొంచెం పైలట్స్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. దట్ వీ వాంట్ టు రీచ్, అక్కడ మాది ఒక ఇది ఉంది, ఏమంటాము ఎలక్ట్రల్ స్పీచెస్ ఉన్నాయి, మాకు మీటింగ్స్ ఉన్నాయి అని కొంచెం ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది. 5 కిలోమీటర్ విజిబిలిటీ ఈజ్ కంపల్సరీ విజువల్ ఫ్లయింగ్ చేసినప్పుడు. ఒక్కొక్కసారి there could be a possibility of overconfidence. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, బికాజ్ ఇప్పుడే అయ్యింది, జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ అయింది, ఇంకా ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు స్టార్ట్. కానీ ఒక బేసిక్ ప్రిలిమినరీ దాంతో తెలిసింది ఇంతవరకు ఏంటంటే వాళ్ళు చూడలేకపోయినారు రన్వే. మొత్తానికి ఇది పరిస్థితి. అయితే ఇది ఖచ్చితంగా కూడా పైలట్ సరిగా విజిబిలిటీగా చూడలేనందు కారణంగా ఒకవేళ అక్కడ ల్యాండ్ చేసి ఉంటారు, అందుకే ఈ యొక్క ప్లేన్ క్రాష్ అయి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒక పూర్తిగా వివరాలు తెలియాల్సినటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవాలంటూ కూడా ఏవియేషన్ పైలట్ మమతా గారు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ యశ్వంత్తో కలిసి జ్యోతి, TV9 హైదరాబాద్.